అనంతపురం జిల్లా సెట్టూరు కుందుర్పి మండలంలోని అప్పిలేపల్లి గ్రామంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్లో భాగమైన ఏఎఫ్ ఎకాలజీ ఆధ్వర్యంలో నాబార్డ్ నిధులతో సుమారు 100 ఎకరాలు భూమిలో 5 రకాలు పండ్ల మొక్కలు, జామ, అల్లునేరేడు, సీతఫలాలు, ఉసిరి, మామిడి మొక్కలు సేంద్రియ పద్ధతిలో పెంచుతున్నారు. ఈ మొక్కలను బుధవారం కలెక్టర్ వినోద్ కుమార్, ఆర్డీఓ రాణి సుస్మితతో కలిసి పర్యటన చేసి రైతులతో సేంద్రియ వ్యవసాయం గురించి మాట్లాడారు. ఇందులో మహిళా రైతులు ఉండడంతో వారిని ప్రశంసించారు. వర్షభావం తక్కువగా ఉన్న ప్రాంతంలో ఇలా సమిష్టి కలిసి 100 ఎకరాలలో మొక్కలు పెంచడం చాలా సంతోషమని, ప్రతి పండ్లు మొక్కలు నాటలని అందుకు ప్రభుత్వం సహాయం చేస్తుందని రైతులకు తెలియజేశారు. మీరు అక్కడ ఎక్కేటప్పుడు సీతాఫలం ఏమైనా అలాగే సీతాఫలాలుగా పండిన ఉన్నాయా? సీతాఫలాలు ఉన్నాయి, చాలా అవి తిన్నారా? మన పొలంలో పండే చాలా సీతాఫలంకి కర్ణాటక తనే పెరిగే సీతాఫలంకి ఏమి తేడా ఉంది? ఆ స్వీట్ ఎక్కువ ఉంటాయి సార్, కానీ ఇక్కడ బయట ఉండే వాటికి డిఫరెంట్ చాలా ఉంది. ఏది బాగుంటుంది? అదే బాగుంటుంది. ఎందుకు? అంటే న్యాచురల్ గా వచ్చినాయి కదా, దానికి ఎరువులు ఏమి వాడడం లేదు, ప్రకృతి పరంగా వచ్చింది కాబట్టి. అంటే మనం కూడా ఇప్పుడు ఎరువు అట్లా ఫర్టిలైజర్ వేయకుండా న్యాచురల్ గా సేంద్రియ పద్ధతిలో చేస్తే అది కూడా అలాంటి రుచి వస్తుందా? అట్లా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది ఎల్లు అది ఇదే ఉడికిది ఏం చేస్తారు? ఏ మందు కొడతారు? ఆర్గానిక్ ఏమైనా కొట్టాలా, కొట్టకూడదా? నీమ్ ఆయిల్ అనేది పోతుంది కదా. ఇంకా పైనుంచి చూద్దామా. పైన ఫస్ట్ అంటే ఏది? ఇదే ఉసిరినా? రెండోది ఎక్కడ? 3 ఇది పెరిగినప్పటికీ ఇంకా రాదు, ఎందుకంటే నీడలు వచ్చేస్తాయి. ఇందులోనే మళ్ళీ అలసంద, మళ్ళీ పెసలు కూడా వేస్తుంటారు. అక్కడే చూడొచ్చు కదా. ప్రాక్టికల్ నేను అక్కడే వెళ్ళాలి. అంటే ఎండిపోయింది సార్. అంటే ఇది ఇంకా వర్షాధారితంగానే చేస్తాము. 100 acres ఇచ్చాం, రెయిన్ పెట్టింది టోటల్ 100 acres. సరే వర్షం రాకపోతే ట్యాంకర్ ద్వారా మా ఏకాలజీ నుండి ట్యాంకర్స్ కూడా మాకు సదుపాయం చేస్తారు. అదే ట్యాంకర్ అంటే ప్రొటెక్ట్ ఇరిగేషన్ వచ్చిందంటే ట్యాంకర్ 500 లీటర్స్ ట్యాంకర్ ఎక్కడ ఫార్మ్ ఎగ్జామ్స్ లో వాటర్ ఉంటుందో వాటర్ తీసుకొని ఇరిగేటర్ వాళ్ళు మీ భూమిలో ఫార్మ్ పండు ఉందా? ఫారం పండు ఇక్కడ అంటే మరి ఆ ఫార్మ్ పండుతో ఇరిగేటర్ వాళ్ళతో బోర్ వాళ్ళతో బోర్ వాళ్ళ లీజ్ తీసేస్తారు. అది లేదు, వాటర్ షేరింగ్ చేసుకొని పరస్పర సహకారం కింద అక్కడే మీకు తగాదులు రావట్లేదు. ఇప్పటికైతే లేదు సార్. మీ దగ్గర ఫార్మ్ పండు ఉందా? లేదు సార్. మరి మీకు ఎందుకు ఇస్తారు? అంటే మీ దగ్గర ఉండింటే మీరు వాళ్ళకి ఇస్తారు అని వాళ్ళు మీకు ఇచ్చేవాళ్ళు. మీ దగ్గర లేదు కాబట్టి వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? వాటర్ ఇవ్వక కూడా కూలి కోసమైనా మేము పరస్పర సహకారం కింద ఏదో ఒక పని ద్వారా మేము అక్కడ సహకారంగా వెళ్తాం సార్. అంటే మీరు ఎఫ్పిఓగా ఏర్పాటు అయ్యారా? ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఎంతమంది ఉన్నారు మీ? ఒక గ్రూప్ 22 మెంబర్స్ ఉంటారు. 25 టార్గెట్ సార్, 22 మెంబర్స్ ఉన్నారు. సబ్ గ్రూప్ లో 5 మంది ఉంటారు. ఒక గ్రూప్ మహిళలు కూడా ఈ పొలం పని చేస్తారా? కూలి పనికి వస్తారు. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఇట్లా పిచ్చి మొలకలు ఇవి తీసేదానికి కూలి కింద మేము బదులుగా చేసుకుంటాం. కూలి కాకుండా ఇప్పుడు ఈ లాభం 100 రూపాయలు వస్తే అది ఎలా పంచుకుంటారు? సార్ 10 మంది ఉన్నామనుకోండి, తలకు 10 రూపాయలు లెక్క రాసిన ముఖ్యమైన
మేము ఒక చోట ఉంటారు కదా, ఇంటి దగ్గర లేకుంటే అందరూ ఆర్డిటి స్కూల్ దగ్గర అట్లా మీ లీడర్ ఎవరు? మీటింగ్ ఏదో బాగా చదువుతారా, ఏదో కొట్లాడుకుంటారా? మీటింగ్ కాకుండా కబుర్లు మాట్లాడుకుంటారా? అందరూ వస్తారా టైంకి? కలిసే వరకు మీటింగ్ కూడా మాట్లాడుకుంటాం. కట్టుబాట్లు పెట్టుకుంటాం సార్. ఒకవేళ టైం అందరూ ఒకే రకంగా ఉన్నారా? వాళ్ళతోటి రోజుగా ఏర్పడాలి. అనసూయమ్మ గ్యాంగ్, ముంతాజ్ 5 మందికి కలిసి ఒక గ్రూప్ బీడు అక్కడ మా మధ్యలో బీడు ఉన్నాయి సార్. వాళ్ళు కూడా కొద్దిగా చెట్లు మా మాదిరిగా మీరు చేసుకోండి, బీడు పెట్టే బాగాలేదు, చెట్లు పెరుగుతాయి, భూసారం అంతా చెట్లకే కారిపోతుంది, చేసుకోమని చెప్పినాం సార్. వాళ్ళు కూడా కానీ ఏమో చేసుకోండి ఎందుకు చేయడం లేదు? వాళ్ళు అదే శాతానం లేదు, వాళ్ళు గేదెలేమో మాకు శాతానం లేదు అని చేయాలంటే కొద్దిగా జేసీబీ పెట్టేదానికి, గుంతలు తవ్వడానికి కొద్దిగా వర్షాలు లేవు సార్, పంటలు లేవు. ఎంపీడీఓ గారు, ఎంపీడీఓ కదా ఇది కుందుర్పి. ఓకే, సో ఇప్పుడు అంటే బీడు వదలకుండా వాళ్ళు మళ్ళీ ఉద్యోగాన్ని తీసుకురావాలంటే కొద్దిగానే ఏమైనా పని కావాల్సి ఉంటుంది. అది మనం ఎన్ఆర్ఐ చేస్తూ చేయొచ్చు కదా. సో అట్లాంటి ఎవరున్నారు మనకు తెలియజేస్తారా? మనము ఎన్ఆర్ఐ చేసి మన ఎంపీడీఓ గారు ఉన్నారు, సో మీకు అంటే తీసుకొచ్చిన వల్ల వాళ్ళని తెలియజేయండి. అవి కూడా మనం ఏం కాదు. మీరు టేకు మొక్క నాటలేదా చుట్టూరు? టేక్ మహాగని ఇచ్చారు.